ఫ్రెండ్స్ చాలామంది మన రాజీవ్ యువ వికాసానికి ఎలా అప్లై చేయాలి సార్ అని అడుగుతున్నారు. అంటే నేను మొన్న మధ్య ఒక వీడియో చేశా. దాంట్లో చాలా డౌట్స్ అడుగుతున్నారు. అంటే సార్ నాకు డిగ్రీ లేదా అప్లై చేయొచ్చా, ఇంటర్మీడియట్ లేదా అప్లై చేయొచ్చా, సార్ నేను చిన్నప్పుడు చదువుకోలేదు నేను అప్లై చేయొచ్చా, తర్వాత సార్ మాది ఎస్సీ మేము దేనికి అప్లై చేయాలి, మేము బీసీ మళ్ళీ అందులో కుమ్మరికి మేము ఎలా అప్లై చేయొచ్చు, మేము యాదవులం ఎలా, ఇలా చాలా రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. వీటన్నిటికీ సమాధానం కావాలి. ఇంకా ఇదే కాకుండా సార్ ఆన్లైన్లోకి మేము వెళ్తే అక్కడ ఏంటిది బిజినెస్ అని అంటుంది. సరే ఏ బిజినెస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అందులో 20-30 వస్తున్నాయి, మేము దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నా, 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే ఓకే, కానీ డైరీ ఫామ్కి నేను ఎట్లా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక లేడీస్ ఉందనుకోండి, నేను టైలరింగ్ చేయాలనుకుంటున్నా, కానీ టైలరింగ్కి ఎలా అప్లై చేయాలి. ఇలా చాలామంది చాలా రకరకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. మీ అందరికీ నేను ఖచ్చితమైన సమాధానం ఇస్తాను. సో ఓపిక్గా ఒక పెన్ను నోట్బుక్ పట్టుకొని చూడండి, ఎందుకంటే అవసరం మీది. నేను చెప్పిన దాన్ని మీరు ఫాలో అయితే ఇక మీకు ఈజీగా ఉంటుంది. మీరు మీ సేవ నుండి అప్లై చేసుకోవాలా అనే అవసరం ఏం లేదు. కొంచెం ఓపికగా ఉంటే మొబైల్తో చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే ల్యాప్టాప్తో చేసుకోవడం చాలా బెటర్. ఏదన్నా ఎవరి దగ్గరన్నా మీ ఊరిలో ఇప్పుడు అంత ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ చేసుకోవచ్చు. సో దీనికి ఎలా వెళ్ళాలనేది చాలా ఫాస్ట్గా స్పీడ్గా ఖచ్చితంగా చెప్తాను. కొంచెం కరెక్ట్గా వినే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఎందుకంటే నేను కరెక్ట్గా మీరు విన్నారంటే మీకు డౌట్స్ అనేవి రావన్నమాట. సో ముందుగా దీనికి అప్లై చేయాలంటే వెబ్సైట్ ఎలా ఉంటుందంటే, గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో సర్చ్లో వచ్చేసి TSOBMMS.cggov.gov అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ మీకు స్టార్టింగే ఇక్కడ ఫస్ట్ లింక్ కనబడుతుంది, దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తారు, ఓకేనా? హాయ్ హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర మోహన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ముందు మా మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోస్ అన్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో లింక్ మీకు వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకొని రాజీవ్ యువ కిరణాలకు అప్లై చేయగానే మీకు ఇంకా అయినట్టు కాదు, దీని తర్వాత చాలా ఉంటుంది అని నేను చెప్తాను. సో ఇలా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. సో రెండింటిలో వచ్చిన తర్వాత లెఫ్ట్ వైపు ఉన్నది యువ కిరణాలకు అప్లై చేసేటువంటి వెబ్సైట్లోకి మీరు ఎంటర్ అవ్వడానికి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు మెయిన్ వెబ్సైట్లోకి వస్తారు. ఇలా మెయిన్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత బేసిక్గా ఏదైనా ఒక ప్రాసెస్లో ఏం చేయాలంటే ఇక్కడ కంపల్సరీగా దీనికి సంబంధించిన జీవో నెంబర్ లాంటిది ఇచ్చి దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా? ఆ తర్వాత మొత్తం ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ స్కీమ్స్ అంటే ఒక కంపల్సరీ ఇక్కడ ప్రొసీడింగ్ పెట్టాలి. కానీ వెబ్సైట్లో అవేవి లేవు. దీన్ని బట్టి మనకి కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంది. అంటే వెబ్సైట్ లోపలికి వెళ్తే తప్ప రూల్స్ రెగ్యులేషన్ మనకు తెలియవు. రూల్స్ రెగ్యులేషన్ ఎక్కడ కూడా పెట్టలే. సరే, నో ప్రాబ్లం. ఇప్పుడు క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మీరు అప్లికేషన్ ఏరియాకి వచ్చేస్తారు. సో అప్లికేషన్ ఏరియాకి రాగానే ఇక్కడ మీకు ఇలా మళ్ళీ డిఫరెంట్ అవుతుంది. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్, మీరు ఎస్సీలు అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎస్టీ అయితే ఇది, బీసీ అయితే ఇది, ఇలా అనమాట. క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు సో బీసీ ఫెడరల్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఇట్లా ఉందన్నమాట. సో ఈ ఏరియాకి మీకు వచ్చిన తర్వాత ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, కొన్ని కులాలకు సంబంధించి ఫెడరేషన్స్ ఉన్నాయి, బీసీ ఫెడరేషన్స్ అని ఉన్నాయి. ఫెడరేషన్ లేనిటువంటి వాటికి కార్పొరేషన్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు ఫెడరేషన్ విషయంలో మేము తీసుకుంటే, అంటే కొన్ని కులాలకి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏజ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే
1969 తర్వాత పుట్టి 2003 మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఇది కూడా ఒకసారి కరెక్ట్గా చూసుకోండి, ఓకేనా. ఇది దాటిన వాళ్ళకి దీనికి ఎలిజిబిలిటీ లేదు. 1969 తర్వాత పుట్టే ఉండాలి, ఆ తర్వాత 2003 మధ్యలోనే పుట్టి ఉండాలి, వీళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉన్నది. సో సాధ్యమైనంత వరకు బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ మనకు సంబంధించింది కాబట్టి, సో కార్పొరేషన్ రిజిస్ట్రేషన్కి సంబంధించినది మీరు ఇక్కడికి వచ్చేసేయండి, ఓకేనా. సో బీసీ వాళ్ళకి నేను చెప్తున్నాను, మిగతా వాళ్ళకి మీరు డైరెక్ట్గా ఏదైతే అది తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క పేరు ఇక్కడ అంటే హాల్టిక్ అదేంటి మీ యొక్క ఆధార్ కార్డు ప్రకారం ఉన్న నెంబర్ అడుగుతుంది, ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. అయితే మీకు ఇంకొక డౌట్, సార్ నాకు రేషన్ కార్డు లేదు, నేను అప్లై చేయొచ్చా, నేను దీనికి ఎలిజిబులా అంటే ఇక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్ చెప్తాను నేను. ఫస్ట్గా మీ యొక్క అంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని ఇక్కడ తెలిసిపోతుంది. స్టార్టింగ్లో మీరు ఇక్కడ రండి, వచ్చిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు ప్రకారం నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయండి. ఆ తర్వాత మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత దీనికి ఆహార భద్రత కార్డు లింక్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే సరే మరి ఆహార భద్రత కార్డు లేని వాళ్ళకి అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉందా అంటే నేను దీనికోసం ఏం చేశాను అంటే ఈ ఆహార భద్రత కార్డు లేనటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ నేను ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చిందంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఫర్ ద ఆధార్ నెంబర్కి లేదు కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అని చెప్పింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డు లేని వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు కొద్దిమంది నన్ను తిడతారు, ఏమని తిడతారంటే గవర్నమెంట్ మాకు రేషన్ కార్డు వేయలేదు, ఇవ్వకుండా ముందు ఎందుకు పెట్టింది, రేషన్ కార్డు ఇస్తే కదా పెట్టేది, మేము ఎట్లా అప్లై చేస్తాం నన్ను తిడతారు. నన్ను తిట్టేకంటే దయచేసి మీరు గవర్నమెంట్తో ఏమైనా చేసుకోండి, నా పని అక్కడ ఉంది ఇక్కడ చెప్పడం వరకే. కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఓకేనా. సో ఇప్పుడు ఎవరిదన్నా ఒకళ్ళ డాటా మనం ఇక్కడ ఇచ్చి ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం, ఓకేనా. సో ఒక డాటా నేను ఎంట్రీ చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక ఆధార్ నెంబర్ ఇలా ఎంట్రీ చేయగానే ఇమ్మీడియట్గా అంటే మనకి ఏం చెప్తుంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు యొక్క నెంబర్ అదే తీసుకున్న తర్వాత ఇప్పుడు లబ్ధిదారుని యొక్క రకం అడుగుతుంది. బేసిక్గా ఇండివిజువల్, ఇది ఆటోమేటిక్గా మనకి డిఫాల్ట్గా ఇండివిజువల్ మాత్రమే ఉన్నది. ఆ తర్వాత ఆర్థిక సహాయం ఫినాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అంటే బ్యాంక్ నుండి వస్తుంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోండి, బ్యాంక్ వస్తుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది ఇదేనండి, అంటే ఈ సెక్టర్ సెలెక్షన్ మీకు చాలా టైం పడుతుంది. ఇప్పుడు సెక్టార్స్ అగ్రికల్చర్ సెక్టర్, ఆగ్రో, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఇండస్ట్రియల్ ఇట్లా ఉంది. 1 by 1 చెప్తా, స్పీడ్గా వినండి. కరెక్ట్ ఇక్కడ నుంచి మీకు కరెక్ట్ ప్రాసెస్ తెలవాలి. అగ్రికల్చర్ సెక్టర్ తీసుకున్న తర్వాత ఇందులో ఏమేమి స్కిల్స్ ఉన్నాయంటే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్సా, లేకపోతే ఎయిర్ కంప్రెసరా, లేకపోతే కార్ట్ అండ్ బుల్లక్స్ ఇలాంటివి కావాలా, లేకపోతే ఆయిల్ ఇంజిన్ కావాలా, లేకపోతే పంప్ సెట్ కావాలి అంటే కరెంట్ మోటార్ పంప్ సెట్ కూడా కావాలని ఇలా అడుగుతుంది. సో ఇది మీకు అవసరం లేదు అనుకుంటే దెన్ అగ్రో బేస్డ్ యూనిట్స్కి రండి. ఈ అగ్రో బేస్డ్ యూనిట్లలో కాటన్ స్ప్రెడర్ ఉంది, తర్వాత ఫాడర్ గ్రోయింగ్ ఫర్ డైలీ బెనిఫిట్స్. ఫాడర్ గ్రోయింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు డైరీ ఫార్ములు నలిపే వాళ్ళకి ఏం కావాలి, మన ఇప్పుడు వరి ఏమంటారు పొట్టు అంటే బబ్బెర్లు, మక్కలు, వీటి యొక్క పొట్టుని లేదా జొన్న సొప్ప, మొక్కజొన్న యొక్క సొప్ప ఏదైతే ఉంటుందో దాన్ని గడ్డి కట్టలుగా వేసి దాన్ని ఒక బెనిఫిట్ అంటే దాన్ని కట్టలు కట్టి అందించేటువంటి ప్రాసెస్ యూనిట్ అనమాట. అది కావన్నా నెక్స్ట్ గ్రౌండ్ నట్ క్రషింగ్ చేసేది కావన్నా, నెక్స్ట్ మెకనైజ్డ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కావాలా, లేకపోతే వర్మీ కంపోస్ట్కి సంబంధించింది కావాలని ఇలా అడుగుతున్నాడు. ఇది అగ్రో బేస్డ్. ఒకవేళ మీరు ఎనిమల్ హస్బెండరీకి వచ్చారనుకోండి, ఎనిమల్ హస్బెండరీ వచ్చేసి బఫెలోస్ కొంటారా, గేదెలు కొని మీరు పాల వ్యాపారం చేస్తారా, బుల్లోక్ కార్ట్ కొంటారా, కౌస్ ఆవులు కొంటారా, డైరీ ఫార్మ్, ఎగ్ బిజినెస్ చేస్తారా, ఫిష్ బిజినెస్ చేస్తారా, గోటు రియరింగ్ సో గోట్లను పెంచడం అంటే మేకల పెంపకం, గొర్రెల పెంపకం, నెక్స్ట్ మిల్క్ ఎనిమల్స్ ఇలాంటి మిల్క్ బూత్ మీరు పెట్టాలనుకుంటున్నారా, పౌల్ట్రీ ఫామ్ కోళ్ళ వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా, గొర్రెలు పెంపాలనుకుంటున్నారా, ఓకేనా. తర్వాత సబ్ మెర్సిబుల్ పంప్ సెట్, ఈ సబ్మెర్సిబుల్ పంప్ సెట్స్ ఉంటాయి. ఇలాంటివి కానీ మీకు ఏమైనా పైపులని ఇలాంటివి ఏమైనా కావాలా అనేది ఎనిమల్ హస్బెండ్ లిస్ట్లో ఉంది. నెక్స్ట్ హార్టికల్చర్కి వచ్చారనుకోండి, సో హార్టికల్చర్లో వచ్చేసి ఇక్కడ ఫ్లోరికల్చర్ కానివ్వండి, లేకపోతే హార్టికల్చర్ ప్లాంటేషన్, ఆయిల్ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా, మామిడి తోట ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి ఏమన్నా పెట్టాలనుకుంటున్నారా. ఇక ఇండస్ట్రియల్కి వచ్చారనుకోండి, ఇందులో చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువ మంది కోరుకునేది ఇదే. సో ఎయిర్ కూలర్ మీరు చేసే అవకాశం ఉంది, అంటే మీరు తయారు చేస్తారా ఎయిర్ కూలర్లు, అంటే ఏమంటారు ఈ ఫ్రిడ్జ్లు రిపేర్ చేయడం, ఎయిర్ కూలర్ రిపేర్ అట్లా మీరు చేస్తారా. సో స్టీల్కి ఏమైనా ఉందా, ఆటోమొబైల్ షాపులు ఇంట్రెస్ట్ ఉందా మీకు, ఆటో స్పేర్ పార్ట్స్ బేకరీ పెడతారా, ఓకేనా. నెక్స్ట్ బ్లాక్ స్మిత్ తెలుసు కదా, ఈ కుమ్మరి అలాంటివి, ఓకే, బనానా బిజినెస్ చేస్తారా, బ్యాంగిల్ స్టోర్ చేస్తారా, ఓకేనా. నెక్స్ట్ స్టిచ్చింగ్
ఇలాంటిది మీకు ఇంట్రెస్ట్ ఉందా? బార్బర్ షాప్ చేస్తారా? నెక్స్ట్ బాస్కెట్ ఈ ఏమంటారు మేదర్ వాళ్ళు అల్లేటువంటి దాన్ని చేస్తారా? బ్యూటీ పార్లర్ నడుపుతారా? బుక్ జనరల్ స్టోర్ ఇలాంటివన్నీ చేస్తారా? ఇలా కొన్ని స్పెల్లింగ్ తప్పులు చేసిండ్రు. సో BOOK బుక్ కొడతారా? BOK కొడతారు. ఓకే. నెక్స్ట్ బ్రిక్స్ వ్యాపారం చేస్తారా? కేబుల్ అండ్ డిష్ చేస్తారా? ఓకేనా. కార్పెంటర్ వర్క్ చేస్తారా? నెక్స్ట్ క్యాష్ బిజినెస్ చేస్తారా? సీసీ కెమెరాలకు సంబంధించింది మీరు వర్క్ చేస్తారా? సెల్ ఫోన్ సేల్స్ అండ్ స్పాట్స్ చేస్తారా? సిమెంట్ అండ్ ఐరన్ షాప్ పెట్టుకుంటారా? ఇలా చాలా ఉన్నాయండి. నేను ఎందుకంటే లేట్ అవుతుంది వీడియో కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను. క్లాత్ బిజినెస్ చేస్తారా? ఓకేనా. ఆ తర్వాత చర్కా మెషిన్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉందా? చికెన్ సెంటర్ నడుపుతారా? మీరు చెప్పుల బిజినెస్ చేస్తారా? లేకపోతే హోటల్ పెడతారా? కాఫీ అండ్ హోటల్ పెడతారా? కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇలాంటివి చేస్తారా? కూల్ డ్రింక్ ఓకేనా. క్రెయిన్స్ నడుపుతారా? క్యారింగ్ అంటే దాదాపుగా మన చుట్టూ దోబీ ఇవి మీకు చేయాలి ఇంట్రెస్ట్ ఉందా? దోబీ అంటే మీకు తెలుసు కదా, డ్రై క్లీనింగ్ లాంటివి ఏమైనా పెట్టుకుంటారా? ఓకే. డయాగ్నిక్ సెంటర్ పెట్టుకుంటారా? డయాగ్నిక్ సెంటర్ అంటే మీకు తెలుసు కదా, అది పెట్టుకుంటారా? నెక్స్ట్ డీజిల్ ఆటో ఇలాంటివి ఏమన్నా డీజిల్ ఆటో కొనుక్కునే ఇంట్రెస్ట్ మీకు ఉందా? డిజిటల్ కెమెరాతో మీరు కెమెరా చేస్తారా? అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో మీరు రండి. డిష్ నడుపుతారా? డిష్ ఆటో నడుపుతారా? DTP వర్క్ చేసుకుంటారా? ఓకేనా. నెక్స్ట్ దూగడ మిషన్ ఇవి ఉంటాయి కదా, వాటిలో చేసేటువంటి మిషన్స్ అవి. ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అవి వేసుకోవాలనుకుంటున్నారా? మోటార్ వెహికల్స్, ఎంబ్రాయిడరీ, మగ్గం, ఫ్యాన్సీ డ్రెస్, ఫైబర్, నెక్స్ట్ ఫుట్వేర్, జ్యూసు, ఫ్రూట్ జ్యూసు ఎలా ఓకేనా. గార్మెంట్ తయారు చేసేదా? నెక్స్ట్ వచ్చేసి గాజ్ మిషన్ లాంటివి ఏమైనా చేస్తారా? జనరల్ స్టోర్ పెట్టుకుంటారా? ఎన్ని ఉన్నాయి బాస్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టుకుంటారా? హోటల్ ఏం చేసుకుంటారా? ఐరన్ కిరణ్ లాండ్రీ షాప్ పెడతారా? లాండ్రీ విత్ డ్రై క్లీనింగ్ పెడతారా? ఇలా చాలా ఉన్నాయి. ఇది అత్యంత కీలకమైనది. చాలా ఆలోచించి 1 by 1 దీన్ని ఆలోచించి మీరు చేయాల్సింది ఉంటుంది. ఓకేనా. సో మైల్ సెట్ అన్నారు, మిల్స్, గ్రెయిన్స్, ఫ్లోరిష్, టిఫిన్ సెంటర్ పెట్టుకుంటారా? బేకరీ పెట్టుకుంటారా? మోటార్ మెషిన్, మటన్ షాప్ పెట్టుకుంటారా? చికెన్ షాప్ పెట్టుకుంటారా? ఎన్ని ఉన్నాయండి ఇక్కడ. ఓకే, చాలా ఉన్నాయి. ఇవి చూసుకోవాలా. ఓకేనా. కొన్ని ఇవి నాకు తెలియని కూడా ఉన్నాయి. ఇప్పుడు పెట్టి బిజినెస్ అన్నాడు, ఇదేందో ఫోటో వీడియో మేకింగ్ చేసుకుంటారా? ఇలాంటి దాన్ని చేయడానికి మీకు ఏమైనా అవసరం ఉందా? ఓకేనా. ఫిజియోథెరపీ లాంటిది ఏమైనా పెట్టుకుంటారా? పైప్ లైన్ కావాలా మీకు? పవర్ సంబంధించింది, పవర్ లైన్. రజా కావాలైతే రజాకు సంబంధించింది ల్యాండ్. సెలూన్ పెట్టుకుంటారా? శారీ బిజినెస్ చేస్తారా? ఓకేనా. ఇందులో స్టిచ్చింగ్ మిషన్ కావాలనుకుంటున్నారా? ఓకేనా. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. నేను మీకు కొన్నైతే ఇందులో నేను మీకైతే ఇవ్వగలిగిన. ఓకేనా. ఇందులో మీరు చూసుకుంటే అయితే ఈ యూనిట్కి అయ్యే ఖర్చు కూడా వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ కింద మీకు కనబడుతుంది అనమాట. అంటే నియర్లీ 4 lakhs దాకా ఖర్చు అవుతుంది. దీనికి 4 lakhs దాకా ఖర్చు అవుతుంది అని ఇట్లా ఉంది. ఒకటి కోకోనట్ ఇచ్చిన అనుకోండి, అంటే నియర్లీ అన్నిటికీ 4 lakhs వరకు అయితే వాళ్ళు ఇస్తున్నారు. అంటే 3 lakhs వాళ్ళు ఇచ్చినా 5 lakhs ఇచ్చినా మిగతాది. జిరాక్స్ మిషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉందని దీనిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేసుకుంటున్నాను దీంట్లో అని అంటే స్టిచ్చింగ్ ఒకటి నేను సెలెక్ట్ చేసుకుంటాను సింపుల్గా. ఓకేనా. సో స్టిచ్చింగ్ మిషనే కావాలా అంటే దీనికి ట్రైనింగ్ ఇవ్వడం, అంటే టైలరింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం. ఓకేనా. టైలరింగ్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నాను. సో మొత్తం అంటే కనిష్ట విలువ 2 లక్షలు, గరిష్ట విలువ 4 లక్షలు అదే చూపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అంతా అదే సెట్ చేసుకుంది. బిజినెస్ అని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇంకా ఇండస్ట్రియల్ బిజినెస్ ఇంకేం ఉన్నాయా? ఇంకేది మైనర్ ఇరిగేషన్ ఉంది అండి, ఇది కూడా మీకు చూపించాలి. కాబట్టి ఇందులో 5 HP పంపులు, ఫిల్టర్ ఫ్యాన్స్ కానీ, ఓపెన్ వెల్ విత్ మోటార్ బావి జోడించాలనుకుంటున్నారా? షాలో టర్బ్ వెల్ ఇలాంటివి కావాలనుకుంటున్నారా? ఇది ఉంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో వచ్చేసి మీకు ఆటో కానీ, కార్ కానీ, ట్రాక్టర్ కానీ కావాలనుకుంటున్నారా? సో ఇది ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఏ ఏరియా మీకు నచ్చింది అనేది మీరు చూసుకోండి. సో నేను అప్లై చేస్తున్నాను ఒక క్యాండిడేట్కి. సో వాళ్ళకైతే ఇప్పుడు ఇక్కడ టైలరింగ్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది అనుకుంటున్నాను. సో టైలరింగ్ అనేది నేను తీసుకుంటున్నాను. సో తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే మరి ఇక్కడ వీళ్ళు మనకు ఏం అడుగుతారు, ఏం చేస్తారు, లెట్ వి సీ. సో స్టెప్ 2లోకి వస్తుంది. స్టెప్ 2లోకి వచ్చిన తర్వాత మన యొక్క జిల్లా, మండలం, పంచాయతీ ఎక్కడ ఉంటుంది, విలేజ్, గ్రామము. ఓకేనా. నెక్స్ట్ మనం ఎక్కడ నివాసం ఉంటామో అది అడుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టే లబ్ధిదారుడు ఇండివిజువల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి గ్రూప్ సభ్యులతో లేదు కాబట్టి బ్యాంకు డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చుకున్నాం. టైలరింగ్ అనేది తీసుకున్నాం. 4 లక్షల వరకు ఉంది. ఇప్పుడు యూనిట్ కాస్ట్ అంటే దీనికి యూనిట్ విలువ ఎంత అని ఉంది. కనిష్ట విలువ, గరిష్ట విలువ ఉంది. సో గరిష్టంగా మనం 4 లక్షలు వేసుకుంటాం. దీనికి సబ్సిడీ ఎంత వస్తుంది? ఓకేనా. సో ఇందులో బ్యాంకు లోన్ ఎంత ఇస్తుంది మనకి, టోటల్ మనకి ఎంత, ఆ తర్వాత బ్యాంకు తర్వాత బ్యాంకు మనం సెలెక్ట్ చేసుకోవడం, అంటే ఏ బ్యాంకు నుండి మీకు కావాలి, ఆ తర్వాత ఆ బ్యాంకు యొక్క బ్రాంచ్ ఎక్కడ ఉన్నది. ఓకేనా. ఆ తర్వాత దాని యొక్క IFS సంబంధించిన కోడ్, ఆ తర్వాత పాన్ నెంబర్ ఆప్షన్ కంపల్సరీ ఏమి అడుగుతలేరు, ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇక్కడ మన డీటెయిల్స్లలో ఇంకా మనం ఇవ్వాల్సింది మన పేరు డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తున్నాయి కాబట్టి మనం ఏమైనా వికలాంగులమై ఉన్నామా, నో అనుకోండి.
ఆ తర్వాత వచ్చేసి వీళ్ళ యొక్క స్త్రీయా పురుషుడా ఇది డీటెయిల్స్ ఇచ్చి వీళ్ళు రూరల్లో ఉంటున్నారా అర్బన్లో ఉంటున్నారా ఇక్కడ మెసేజ్ చెప్పాలి. ఆ తర్వాత కులం ఏంటిది సపోజ్, ఓకేనా. కులం వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కావాలి, అంటే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఓకేనా. నెంబర్ అడుగుతున్నాడు ఇక్కడ. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం ఉపకులం ఏంటిది అది కంపల్సరీ కావాలి. క్వాలిఫికేషన్ ఇక్కడ అడుగుతుందండి. ఇల్లిటరేట్ కూడా ఎలిజిబిలిటీ ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఇల్లిటరేట్ అయినా పర్లేదు, ఎస్ఎస్సి పాస్ అయినా, టెక్నికల్గా ఏమైనా చేసినావా, ఇంటర్మీడియట్ చేసినావా, ఇంటర్ పాస్, డిగ్రీ ఫెయిల్, ఏ క్లాస్ అయినా కానీ మీకు ఇబ్బంది లేదు. ఇల్లిటరేట్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత మీ సేవా పత్రం యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కంపల్సరీ కావాలి, ఓకేనా. నెక్స్ట్ యాజ్ ఫర్ దట్ ఇన్కమ్ ఆదాయ పత్రం ప్రకారం దరఖాస్తుదారుని పేరు ఏమున్నది అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక్కొక్కసారి ఆడవాళ్ళకైతే హస్బెండ్ పేరు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుంది, కానీ సర్టిఫికేట్ల మీదనేమో వీళ్ళ యొక్క తండ్రి పేరు ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్లియర్ అయ్యేది ఒకటి మంచిది, ఆడవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఆ తర్వాత పుట్టిన తేదీ ఏదైతే ఉందో అది అడుగుతాడు. ఆ తర్వాత ఏజ్, ఇప్పటిదాకా ఏజ్, వయస్సు. ఆ తర్వాత సంవత్సరానికి ఇన్కమ్ ప్రజెంట్ ఎంత ఉంది అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఉంది కాబట్టి అది మనం రాయాలి. సో మొబైల్ నెంబర్ తర్వాత ఇంకొక ప్రత్యామ్నాయ అడిషనల్గా ఒక మొబైల్ నెంబర్ అడుగుతుంది. తర్వాత వృత్తి, ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అగ్రికల్చర్ లేబరా, కాబ్లర్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా, ఇక్కడ ఏదైతే కొన్ని పెడుతున్నారు అది మనం చూపించుకొని అగ్రికల్చర్ లేబర్ ఏదైతే మీ ఇష్టం ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఇందులో మనం అంటే సపోజ్ కొన్ని వల్నరబుల్ గ్రూప్స్ ఉంటాయి అంటే సొసైటీ నుండి వెలివేయబడేటువంటి గ్రూపులలో కనుక మీరు ఉన్నారా అట్లా అడుగుతారు. అంటే సో బౌండరీ లేబరు, కాబ్లరు, తర్వాత ఇవేంటండి జోగినిగా ఇట్లా ఉంటారు కదా, ఇవేవి లేకపోతే ఆదరించుకోండి, ఓకేనా. ఆ తర్వాత ఇంటి నెంబర్, అడ్రస్ ఇవి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఫోటో, ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డు అప్లోడ్ చేయమని అడుగుతాడు. అడిగిన తర్వాత ఇక్కడ రెండింటికి ఇట్లా క్లిక్ చేసేసి ఆ తర్వాత ప్రివ్యూకి వెళ్తే దాదాపుగా మన అప్లికేషన్ ఫామ్ పూర్తి అయినట్టు లెక్క. దీనికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మనం బ్యాంకుకు సంబంధించి అంటే ఇప్పుడు యూనిట్ విలువ 4 లక్షలని మనకు ఆటోమేటిక్గా చూపించింది. మనం యూనిట్ విలువ ఇక్కడ వేయగానే ఆ తర్వాత సబ్సిడీ 2,40,000, 1,60,000 రూపాయలు బ్యాంకు ఇస్తుందని అదే చూపిస్తుంది. సో మనకు దీనికి ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ మనము బ్యాంకుకు సంబంధించినటువంటి ఏ బ్యాంకు మనం సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాంక్ ఏరియా టైప్ చేయగానే ఐఎఫ్ఎస్ కోడ్ కూడా అదే తీసుకుంటుంది, అంటే కంప్లీట్ డీటెయిల్స్. ఆ తర్వాత మళ్ళీ మనం ఫ్యామిలీ గురించి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ వేయగానే అది ఎవరి పేరు మీద ఉందో ఆటోమేటిక్గా చూపిస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వేయగానే అది ఎవరి పేరు మీద చూపిస్తుంది. లాస్ట్లో మన అడ్రస్ కూడా కంప్లీట్గా చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత చివరిగా మనకు ఒక ఫోటో పెట్టిన తర్వాత, ఓకేనా. సో ఆ తర్వాత మనం ఈ 2 టిక్లు ఇచ్చేసేసి ప్రివ్యూ కొట్టేసేద్దాం. సో ప్రివ్యూ కొట్టిస్తే ఆ తర్వాత వాళ్ళ యొక్క ఫోటో డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తుంది. సో కంప్లీట్గా మనం ఏమేమి ఇచ్చామో అవన్నీ ఒకసారి చూపెడుతుంది. దీన్ని ఒకసారి ఫైనల్గా ఒకసారి మనం చూసుకుంటే సరిపోతుంది. మనం సబ్మిట్ ఇచ్చిన తర్వాత ఒక ఐడి నెంబర్ వచ్చేసి ఆ తర్వాత సో క్లిక్ హియర్ టు వ్యూ హియర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన యొక్క అప్లికేషన్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. సో అన్ని డీటెయిల్స్తో ఈ డౌన్లోడ్ అయిందని మళ్ళీ మనం ప్రింట్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా మళ్ళీ ఏమన్నా మీరు ఈ పలానా ఆఫీస్లో ఇవ్వండి అనేది మాత్రం ఎక్కడ కూడా లేదు. సో ఈ రకంగా మనం డౌన్లోడ్ చేసుకుని ఆ ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఏది ఏమైనా కానీ ఇక వాళ్ళ గవర్నమెంట్కి డీటెయిల్స్ వెళ్ళిపోతున్నాయి. దీని తర్వాత మళ్ళీ మనం అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క సైట్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఛాన్స్ కూడా ఉన్నదన్నమాట. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీకు వచ్చిన తర్వాత మీరు ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ రకంగా ఆన్లైన్ అప్లై చేస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, నేను చెప్తాను. తర్వాత లైవ్ కూడా చేస్తాను, ఎందుకంటే చాలామంది నన్ను లైవ్లో రండి సార్ అని అడుగుతున్నారు. సో నేను రేపటి రోజున మీకు లైవ్లో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తుంటాను. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను. సో 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి, ఎవరు దీనికి ఎలిజిబుల్ ఎవరు కాదు అనేది ఫస్ట్గా తెలుసుకొని ప్రయత్నం చేయండి. మీకున్న అన్ని క్వశ్చన్లకు నేను ఆన్సర్ ఇవ్వగలను ఈ వీడియోలో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.